హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో, ఈరోజు మరొక మంచి ఉద్యోగ సమాచారం అనమాట. మనకొచ్చేసి ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఇవి అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలైతే మనకు ఉండడం జరిగింది. సో, దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో, మరి ఉద్యోగాలు ఏంటి, ఏం కథ అని కూడా డైరెక్ట్ చూద్దాం. సో, చూసుకుంటే ఇక్కడ ఖాళీలు చూడొచ్చు మనకు. పోస్ట్ పేరు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి. సో, చూసుకుంటే ఫస్ట్ వన్ మనకు సోషల్ వర్కర్. దీనికి సంబంధించినటువంటి ఒక ఉద్యోగం ఉండడం జరిగింది. సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్, దీనికి సంబంధించి మరొక ఉద్యోగం ఉంది. మూడోది ఆయాకి సంబంధించి ఒక ఉద్యోగం, హౌస్ కీపర్ సంబంధించి ఒక ఉద్యోగం, సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్కి వచ్చేసి ఒక ఉద్యోగం, పారాలీగల్ పర్సనల్ లేదా లాయర్ సంబంధించినటువంటి మరొక ఉద్యోగం, పారామెడికల్ పర్సనల్లో ఒక ఉద్యోగం, సైకో సోషల్ కౌన్సిలర్ వచ్చేసి మరొక ఉద్యోగం, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, వాళ్ళకు ఒక ఉద్యోగం. ఓవరాల్గా చూసుకుంటే మనకు 9 విభాగంలో ప్రతి దాంట్లో ఒక్కొక్క ఖాళీ చొప్పున మనకు 9 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి మొత్తం ఖాళీలు 9 అని చెప్పారు. సో దీనికి సంబంధించి మనకు క్వాలిఫికేషన్ అర్హత ఏమి ఉండాలంటే, ఇక్కడ పోస్టును బట్టి మనకు 10th ఉండొచ్చు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో చూసుకుంటే మనకు లా కావచ్చు, సోషియాలజీ, సైకాలజీ, పారామెడికల్, అదేవిధంగా దీనిలో అయితే మనకు పీజీ చేసి ఉండాలి. నెక్స్ట్ చూసుకుంటే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి, దీనిలో పాస్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు పోస్టులు 9 రకాలు ఉన్నాయి కాబట్టి వాటిలో 10th తోటి, ఇంటర్ తోటి, డిగ్రీ తోటి ఉన్నాయి, పీజీ తోటి కూడా ఉన్నాయి. పీజీలో చూసుకుంటే లా చేసి ఉండాలి, లేదంటే సోషియాలజీ, లేదంటే సైకాలజీ, లేదనుకుంటే పారామెడికల్. కొన్నిటికి వచ్చేసి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇది పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీ, ఓకేనా. మీరు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వాళ్ళు మాత్రమే దీనికి మనం అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్, అది కూడా గుర్తు. సో దీనికి సంబంధించి గరిష్ట వయో పరిమితి ఏజ్ విషయానికి వస్తే, మరి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే 1/7/2026 నాటి 25 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య మీ ఏజ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 25 సంవత్సరాల నుంచి 42 ఏళ్ళ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి. ఎప్పటి వరకు? 1వ తారీఖు 7వ నెల 2026 నాటికి, ఓకేనా. 42 ఇయర్స్ అనేది మించకూడదు, 20 సంవత్సరాల కంటే తక్కువ, ఓకేనా. ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే, మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే అభ్యర్థులు ఎంపిక చేస్తారు. చూసుకోవచ్చు, ఇక్కడ మాకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూతో వాళ్ళైతే ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. సో చక్కగా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ లేకుండా మనకు అప్లికేషన్ చేసిన తర్వాత జస్ట్ ఒక ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఇక్కడ ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంది. సో దరఖాస్తు విధానం వచ్చేసి మనకి ఇక్కడ మీరైతే ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్లో అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి సో చిరునామా, మరి ఈ యొక్క ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని మనము ఎవరికి పంపించాలి, ఎక్కడికి పంపించాలని చూసుకుంటే, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, పిన్ కోడ్ 534202. ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు ఒక ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అడుగుతున్నారు, క్వాలిఫికేషన్స్ ఏమేమి అడుగుతున్నారు, మీరు ఏ పోస్ట్కి అప్లికేషన్ చేస్తున్నారో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి ఆ ఫామ్ని అయితే మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ అడ్రస్కి పంపించాలి, లేదంటే డైరెక్ట్ వెళ్ళి అయితే మీరు ఇవ్వచ్చు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ చేయడానికి మనకు చివరి తేదీ వచ్చేసి మనకు 2026 జూలై 8వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి, జూలై 8వ తారీఖు మనకి ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మనకు WDCW వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలకైతే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ DCPU స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ SAA చిల్డ్రన్ హోమ్ తణుకు వన్ స్టాప్ సెంటర్ OSCలలో పూర్తిగా మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికనైతే వివిధ రకాల పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు అయితే కోరుతుంది. ఇక్కడ అర్హత గల అభ్యర్థులు స్థానిక మహిళా అభ్యర్థులు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఓన్లీ మహిళా అభ్యర్థులు జూలై 8వ తేదీలోకి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అందరు కాదు, గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ ఉమెన్స్ అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క ఉద్యోగాలకు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కంప్లీట్ ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన
ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూసి మీరు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. ఓన్లీ ఉమెన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేయాలి, మిగతా వాళ్ళు కాదు. అది 8వ తారీఖు జూలై టైంలోపు అయితే అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.